సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, వీక్షకులారా, కథోలిక విశ్వాసులారా, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి క్రీస్తు సందేశాలు ప్రధాన కారణాలుగా ఉంటాయి. ఈ క్రీస్తు సందేశాన్ని అనేక విధాలుగా మనం చూడవచ్చు. నా పంతా మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను కాస్త లోతుగా వెళ్ళి ఆ అంశం యొక్క భావార్థాలను వెలికి తీసి మనం అవగాహన చేసుకొని వీలైనంత వరకు దాన్ని మనం ఆచరించుకోవడానికి, ఉపయోగపడటానికి, ప్రేరేపించటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి నేను వివరించే ఈ బోధనలో కాస్త లోతైన భావాలు ఉంటాయి, ఆలోచింపచేసేవిగా ఉంటాయి. మరి కొంతమంది వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, అది వాళ్ళ విధానం. కొంతమంది ధ్యాన రూపంలో కూడా బోధిస్తూ ఉంటారు, అది కూడా ఒక మంచి పద్ధతి. ఇలా ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మరి మనం ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించుకోదలసిన ఈరోజు 29వ సందేశం, శుక్రవారం 7:30 నుంచి 8 గంటల వరకు వచ్చే ఈ సందేశాన్ని ఈరోజు నేను అంతఃశత్రువులు అనే అంశం మీద మీతోటి ముచ్చటించుకోవాలనుకుంటున్నాను. అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. బాహ్య శత్రువులు మనకు వెంటనే తెలిసిపోతుంది. నీ మీదనే ఎవడైనా పగబట్టాడు అనుకోండి, నీకు విరుద్ధంగా విషప్రచారం చేస్తున్నాడు అనుకోండి, అది తెలిసిపోద్ది. వెంటనే కాకపోయినా ఏదో ఒక మార్గం ద్వారా, ఎవరో ఒక వ్యక్తి ద్వారా, లేదా వాడి నడవడికలో కనబడే మార్పుల ద్వారా మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించే కొన్ని సంఘటనల ద్వారా, దృశ్యాల ద్వారా, మాటల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి వాటితోటి మనం ఏ విధంగా మెలుగుకోవాలి అనేది కొంతవరకు కాకపోతే కొంతవరకైనా మనకు స్వయంగానే తెలుస్తూ ఉంది, లేదా ఇతరుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. శత్రువు అనగానే మన విరోధి, మన వ్యతిరేకుడు, మన మేలులను కోరేవాడు కాదు. ఎందుకు? వాడి స్వార్థ బుద్ధి వాడికే ఉంటుంది. ఓర్వలేనితనం, ఒప్పుకోలేనితనం, ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవన్నీ మనం నిత్య జీవితంలో ఎన్నోసార్లు ఎంతో మంది విషయంలో ఎన్నో సంఘటనల ద్వారా ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని గురించి నేను ఈరోజు ఎక్కువగా సమయం కేటాయించదలుచుకోలేదు. కానీ ఈరోజు ప్రధానంగా మనం చూడదలుచుకుంది ఏమిటి అంటే, మన అంతరంగంలో ఉండే మన శత్రువులు. వీళ్ళు కనిపించని శత్రువులు, మనతోటే సహవాసం చేస్తూ ఉంటారు, ఒక నీడలాగా ఉంటారు మనకు. మిట్ట మధ్యాహ్నం మనం నడుస్తూ ఉంటే మన నీడ మన కాళ్ళ కిందికి పోతూ ఉంటుంది, కనిపించదు. కానీ అదే ప్రొద్దున సూర్యుడు భూమి మీదకి ప్రసరించడం మొదలుపెట్టిన సమయంలో మన నీడ పెరుగుతూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి అది తరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం అయ్యే సమయానికి దాని రూపురేఖలు కూడా మారిపోతాయి. ఈ విధంగా ఉంటుంది మన అంతఃశత్రువులు. ప్రియమైన సోదరులారా, ఇది ఇంతకుముందుకు మనం తెలుసుకోకపోయినా ఒకసారి గమనించడం మంచిది. నువ్వు నడిచేటప్పుడు రాత్రి వెలుగు ఉంటే నీ నీడ ఎంతవరకు కనపడుతుంది? అసలు చెమ్మ చీకట్లో ఉంటే నీడే ఉండదు. కానీ నీడ లేకపోవడం కాదు, అది కనిపించట్లేదు, అదృశ్యమైపోతుంది. అదృశ్యమవుతుందంటే మాయమైపోతుందని కాదు, నీకు కనిపించదు, కానీ అది అక్కడే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది.
కాబట్టి మన అంతఃశత్రువు. అందుకే క్రీస్తు ప్రభు అన్నారు కదా, నీ నోట్లోకి వెళ్ళేది, నీ శరీరంలోకి వెళ్ళేది నిన్ను కలంకితునిగా చేయదు, కానీ నీ మనసులో ఉండే ఆ చెడు ఆలోచన, చెడు భావం లేదా మరేదైనా సరే అవే నేను ఎక్కువగా తొలిచివేస్తుంటాయి. జాగ్రత్త, ఆలోచించు అని మనల్ని చాలాసార్లు హెచ్చరించారు క్రీస్తు ప్రభు. కాబట్టి ఇప్పుడు ఈ అంతఃశత్రువుని అనేది మనం తెలుసుకుందాం. మానవులందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. మనల్ని ఎవరు ఆటంకపరచొద్దు, ఒక విధంగా చెప్పాలంటే డిస్టర్బ్ చేయొద్దు అని అంటాం. కానీ మనకు తెలియకుండానే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతోమంది శత్రువులుగా మారుతూ ఉంటారు. అవి కొన్నిసార్లు వయస్సు పెరిగే కొద్దీ మనం ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఆ వయస్సులో మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, అవే మనకు శత్రువులుగా మారచ్చు, లేదా వాటిని మనం సరిగా పరిష్కరించుకుంటే ఒక విజయాలుగానే మారచ్చు. రెండు విధాలు మనం చూడవచ్చు. కానీ చాలామంది ప్రజలలో, సామాన్య జనంలో ఈ తేడాని మనం గుర్తించలేకపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడాను మనం విచార వదనంతో ఉంటాం, సతమతమవుతూ ఉంటాం, అంతరంగంగా ఎంతో బాధపడిపోతూ ఉంటాం. దాని ద్వారా మన దేహంలో కొన్ని రోగాలు కూడా రావచ్చు, వ్యాధులు కూడా రావచ్చు. ఇలాంటి సంభవించటం మనకు ఎప్పుడు ఎదుర్కొనే ఒక సమస్య లేదా ఒక అనుభవం ప్రియమైన సోదరులారా. మరి ఈ అంతఃశత్రువుల్ని మనం ఎలా గుర్తిస్తాం? అనుభవంతో, కొంత అవగాహనతోటి గుర్తిస్తాం, లేదా ఇతరులు మనకు తెలియజేసిన దాన్ని బట్టి కూడా మనం తెలుసుకుంటాం, లేదా స్వ అవగాహన. ఇందాక అవగాహన అన్నాను చూడండి, నీ అంతటా నువ్వు గుర్తిస్తావు ఏదో జరుగుతుంది అంటే నీ మనోభావాలు ఎలా తయారవుతున్నాయి, ఎలా విజృంభిస్తున్నాయి, లేదా ఎలా నిన్ను తొలిచివేస్తున్నాయి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎవరి మీదనో మనం పడి ఏడుస్తూ ఉంటాం, మనం గొప్పవాళ్ళం, ఇతరులకు ఏమీ తెలియదు అన్నట్టుగా మనం సూటిపోటి మాటలతోటి మనం వాళ్ళని పొడి చేస్తుంటాం. అంటే ఏంటి, మనలోనే అశాంతి అనేది ఎక్కువగా ఉంది, ఇటువంటి వాటి ద్వారా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ మనం జీవితంలో ఎదుగుతూ ఉంటే ఇటువంటి అనుభవాలు మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చాలాసార్లు మన ప్రకృతిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటున్నట్టు, అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టు, ఉపయుక్తంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది, వాస్తవమే. కానీ అకస్మాత్తుగా ప్రకృతి ఉగ్రరూపం దాలుస్తూ ఉంది. దానికి వాతావరణమే కావచ్చు, లేదా భూమి లోపల ఉన్న వాటి కావచ్చు, ఏదో పరిణామాల ద్వారా అది ఆ విధంగా స్పందించడం అనేది మనం చూస్తాం. 1977 సంవత్సరంలో నాగాయలంక దగ్గర మన బంగాళాఖాతం ఒక సునామీగా దాదాపు 20 కిలోమీటర్లు భూమి మీదకి రావడం వలన కొన్ని వేల మంది చనిపోయారు. దానికి శాస్త్రజ్ఞులు ఏమన్నారు, భూమి లోపల కొన్ని కిలోమీటర్ల లోపల కొంత వ్యతిరేకత రావడం, అలజడి రావడం అనేది జరుగుతుంది. దాని ప్రభావం వలన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి అనేది మనం చాలాసార్లు వింటాం. అది ఒక సముద్రం లాగానే ఉంటుంది, సముద్రంలో కొండ ఉంటుంది, పర్వతం ఉంటుంది, ఎంత బాగుంది అనుకుంటాం. కానీ అకస్మాత్తుగా పెద్ద విస్ఫోటమే జరిగి అగ్ని జ్వాలలు రావడం, ఆ చుట్టుపక్కలంతా ధ్వంసమైపోవటం కూడా జరుగుతూ ఉంది. మరి ఇవి నీ చేతిలో లేవు, కానీ కొంతవరకు నీ చేతుల్లో కూడా ఉంది. ఎందుకు? మానవుడు అత్యాశ వలన
కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. నీటి రంగే మారిపోతుంది. ఎందుకు? అందులో వేసిన ఆ చెత్త ద్వారా. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని మనం గ్రహించుకొని నియంత్రించుకుంటే మన ప్రకృతి మనకు ఒసగే ఆ ప్రశాంతతను నిలబెట్టుకుంటాం. లేదా మనకు మనమే దాన్ని కాలరాసేసుకుంటాం. అది మన దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితిలో దేవుణ్ణి నిందించటం సరికాదు. అయితే మానవ ప్రమేయం లేకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు వేరు. కానీ వీలైనంత వరకు మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి అంటే మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం జ్ఞానరాహిత్యాన్ని, తెలివిలేని వాళ్ళగా మనం జీవించవద్దు. ఇది మన అంతఃశత్రువులో ఒక ప్రధాన భాగం. అన్నీ తెలిసినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ ఏది సరిగా తెలియదు. ఇటువంటివి మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. కాబట్టి అంతఃశత్రువు అనేది మనలోనే ఉంది. ప్రియమైన సోదరులారా, అంధకారమైన జీవితంలో మనం జీవిస్తూ ఉంటే ఇలాంటి శత్రువులు ఎక్కువగా పేరుకొని పోతూ ఉంటాయి మనలోనే. మరి ఈ అంతఃశత్రువులతో మనం పోరాడాలి. అసలు లోన శత్రువు ఉందని నీకు తెలుసా? అకస్మాత్తుగా నీకు కోపం వస్తుంది. పట్టలేని, భరించలేని కోపం వస్తుంది. దాన్ని నియంత్రించుకోలేవు. దాని పర్యవసానంగా కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. నీకే కాదు, ఇతరులకు కూడా, శారీరకంగా మరొక విధంగా. మరి దాన్ని నియంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి మనం? ఇక అదేవిధంగా కొన్ని నీ ప్రమేయం లేకుండా నీ అంతఃశత్రువులుగా నీలో కలిగి ఉండేది, వీటిని గురించి మనం ఆలోచించుకోవాలంటే ప్రియమైన సోదరులారా, కాస్త లోతుగా మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆ విషయానికి వచ్చే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మన అంతఃశత్రువులని మనం గుర్తించుకోవాలి అంటే మన దేవుని పరిజ్ఞానం కూడా మనకు కావాలి. ఈ దేవుడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, వారి స్వభావం ఏమిటి, లక్షణాలు ఏమిటి అనేది మనం ఇంతకుముందు ప్రసంగాల్లో చాలా వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక మూడింటిని నేను ప్రస్తావిస్తాను. ఒకటేమిటంటే, ఆ దేవుడు నిరంకారుడు, అంటే ఒక రూపం లేనివాడు. మరి రూపం లేని దేవుడు అని ఎందుకు అంటున్నావు? ఆ దేవుడు అనేసరికి మరి దాని భావం ఏంటి, దాని వెనుక ఉన్న భావం ఏమిటి అని మనం కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి తనలో ఏదో ఒక శక్తి ఉందని, తను జీవిస్తున్న ప్రపంచంలో ఏదో ఒక శక్తి ఉందని తప్పనిసరిగా గమనిస్తూ ఉంటాడు. ఆ దేవుని గుర్తించటం. మరి ఆ దేవుడు నిరంకారుడు, అంటే నిరూపం లేనివాడు, రూపం లేనివాడు. మరి ఆ దేవుడికే నువ్వు ఎలాంటి రూపాన్ని ఇస్తావు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది మనం ఇంత ముందుకు చర్చించుకున్నాం. ఇక రెండవ విషయం దగ్గరకు వస్తే, దేవుడు కాలాతీతుడు. నువ్వు నేను కొంత వయసు వరకు జీవిస్తాం, తర్వాత కనుమరుగైపోతాం మన మరణాల ద్వారా. కానీ దేవుడికి అది ఉండదు.
సృష్టి ఆదికి ముందే దేవుడు ఉన్నాడు. అందుకని మనకు ఆదికాండంలో అనగా దేవుని ఆత్మ నీటిపై తిరగాడుచున్నది అని అంటాం. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎక్కడ అనే దాన్ని మాత్రం ఎవరు ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఎన్నో విధాలుగా దాన్ని మనం వ్యాఖ్యానించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అవన్నీ మనకు ఉపయోగపడతాయి, కాదనలేం. కానీ ఆ దేవుడు గురించి మనం కాలాతీతుడు అని మనం ఆలోచిస్తూ ఎలా అని అనుకునే బదులు ఆ దేవుడు మనకు ప్రసాదిస్తున్న ఈ జీవితం ద్వారా ఆ దేవుడిని ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు కదా అనే ప్రయత్నంలో ఉంటే ఆ దేవుని గురించి నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకుంటావు. అప్పుడు నీలో ఉన్న ఈ అంతఃశత్రు అనేది కొంతవరకు కాకపోతే కొంతవరకైనా నువ్వు కలుగుతావు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, నీ ఆత్మలో ఉన్నాడని తెలుసుకుంటాం. ఇక మూడవ దగ్గరకు వస్తే దేవుళ్ళు ఎంతమంది? కోకొల్లలు. మన దేవుడు అనగానే ఆత్మ అనే అంశం మీదకి వెళ్తాం. మరి మన ఊర్లలో, మన సంప్రదాయాలలో, మన సంస్కృతిలో, మన మత ఆరాధనలో దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. ఇష్టదేవతలు అంటాం. మరి ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క రూపాలేనా? నీవు ఆ విధంగా దాన్ని తెలుసుకున్నావు, గ్రహించావు కాబట్టి అది నీ మీద ఆధారపడి ఉంటుందనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సోదరులారా. మరి అటువంటప్పుడు ఈ అంతఃశత్రువులతోటి నీలో ఉన్న ఆ దేవుడు ఆయన స్వభావాల గురించి తెలుసుకున్నాం. మరి అతనితోటి ఎలా పోరాడతావు? అసలు దేవుడితోటి పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? దేవుడితోటి కాదు పోరాడేది, ముందు నీ శత్రువులు, నీలో ఉన్న శత్రువులతో పోరాడు. అందుకని మనం అంటాం కదా, ఒక లోకోక్తి నానుడి, ఇంటి దొంగను ఈశ్వరుడైనా బట్టలేడు అంటాడు. నీలో ఉన్న ఆ దొంగ లేదా ఆ శత్రువుని నువ్వు నిజంగా గ్రహించగలిగితే ఎవరు నీకు నిజంగా శత్రువులు అనే దాన్ని నువ్వు మర్చిపో. కాబట్టి ఒక లోచూపు, ఒక అంతరాత్మ, అంతర్యామి అనే దాన్ని మనం మర్చిపోవద్దు ప్రియమైన సోదరులారా. అవి మనకు ఎన్నో విషయాలని తెలియజేస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు మనం ఆ దేవుని తెలుసుకోవడానికి పరిష్కార మార్గాలు ఏమిటి? నీ జీవితమే మొదటి పరిష్కారం. నీ ప్రకృతి, నీ చుట్టుపక్కల ఉన్నదే నీకు పరిష్కారం. నువ్వు ఉన్న సమాజం నీకు ఒక పరిష్కారం. ఆ దేవుడు ప్రసాదిస్తున్న అనేక అద్భుతమైన విషయాలు అనేవి చూడండి, అవి కూడా ఒక పరిష్కారం. వీటన్నిటి ద్వారా దేవుని తెలుసుకుంటాం మనం. మరి అలాంటప్పుడు ఇక నీ అంతఃశత్రువులతో పోరాడటానికి ఆ దేవుడే నీకు ఎన్నో విధాలుగా తోడ్పడుతూ ఉంటారు. మరి ఈ శత్రువులతో పోరాటానికి మనకు కావాల్సింది ఏంటంటే మనోనిగ్రహం. బుద్ధుడు అంటాడు కదా, మానవుడు నాశనం అవడానికి ప్రధాన కారణం తృష్ణ, కోరిక లేదా వాంఛ, కాంక్ష, నువ్వు ఏమని అనుకో, పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి ఏమిటి నిన్ను తొలుస్తుంది? అది బయటికి కనిపించదు, లేదా కనిపించినా మనం నటిస్తూ ఉంటాం. దాన్ని తెలుసుకోవాలి మనం. అందుకు మనో నిగ్రహం అనేది మనకు కావాలి. దానితోటి పాటు ఇంద్రియ నిగ్రహం కూడా కావాలి. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. మనో నిగ్రహం అంటే ఏమిటి? నీలో కలిగే ఆ చెడు భావాలను, ఆలోచనలను నియంత్రించుకోవడం, నీ స్వార్థాన్ని తగ్గించుకోవడం, కలతలు లేని మనస్సుని, ఆలోచనల్ని మనం కలిగి ఉండటం. ఎప్పుడైనా మేలు చేయాలి అని ఆలోచించాలే కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో, కనిపించినట్టు కానరానట్టు, మసిపూసి మారడికాయ చేసినట్టుగా కాకుండా యథార్థతతోటి, నిజాయితీతోటి మనం ఆలోచిస్తే తప్పనిసరిగా మన అంతఃశత్రువులని మనం ఎదుర్కోగలం, పోరాడగలం అనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సోదరులారా. మరి
ఇది అంత తేలికైంది కాదు. మన పోరాటం అనేది కొనసాగుతూ ఉండాలి. మరి ఈ పోరాటంలో చాలాసార్లు మనం ఓటమిని చవిచూస్తాం, ఓటమిని ఎదుర్కొంటాం, అపజయాన్ని పొందుతాం. అప్పుడు ఎలా స్పందిస్తావు? అక్కడ కూడా తెలుస్తుంది నీ అంతర్గతమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ఆధ్యాత్మికత అనేది ఎంత బలంగా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బలం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. మన జీవితంలో దాన్ని మెల్లమెల్లగా పెంపొందించుకుంటూ ఉంటాం, వికసింప చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎంతటి శత్రువు వచ్చినా కానీ ఈ బలం ద్వారా మనం ఎదుర్కోగలుగుతాం. అది చాలా ముఖ్యం మనకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది అంత ఆషామాషి కాదండోయ్. ఎన్నో విధాలుగా మనం దానితోటి పోరాడుతూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత ఎత్తు ఎదిగినా ఆ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే ప్రియమైన సోదరులారా, ఎప్పుడో ఒకప్పుడు దేనికో ఒకదానికి లొంగిపోతాం, బలైపోతాం. క్రీస్తు ప్రభు ఆ గెత్సెమని తోటలో, తండ్రి వీలైతే ఈ కప్పుని, ఈ పాత్రను నా నుండి తీసివేసేసి, నేను భరించలేనట్టుగా ఉంది, కానీ నేను భరించలేను అని మాత్రం అనలేదు. నీ చిత్తమే నెరవేరుడుగా కానీ ముందే వెళ్ళిపోయారు. కానీ ఆ భటులు వస్తే మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? మీరు వెతుకుతున్నది ఎవరో నాకు తెలుసు, నేనే అతన్ని, నన్ను పట్టుకోండి, మిగతా వాళ్ళని వదిలేసేయండి అని మనోనిబ్బరంతో శత్రువుని జయించిన వాళ్ళు కాబట్టి ఆ క్రీస్తు ప్రభు అంత ధైర్యంగా ఉండగలిగారు. అటువంటి ధైర్యం మనకు రావాలి, లేదా అటువంటి భావం మనకు రావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మనం ఓటమితోటి అపకీర్తులను ఎదుర్కొన్నప్పుడు మన జీవితాలను అంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాము. అది ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఎక్కువగా కనపడుతూ ఉంది. ఆత్మహత్యలు అనేవి, ఆత్మని హత్య చేసుకుంటున్నాం. దానికి ఎవరో బాధ్యులు కాదు. కొన్ని పరిస్థితుల ప్రభావాలు ఉండొచ్చు, కానీ దేవుడు కూడా నీకు ఒక జీవిత విధానాన్ని, లేదా ఒక జీవనాన్ని, లేదా ఒక జీవితాన్ని ప్రసాదించారు. కష్టాలు ఎదురైనా దాన్ని నేను నిలదొక్కుంటాను అని ముందుకు వెళ్తే నీ అంతఃశత్రువుని నువ్వు జయిస్తావు. తప్పనిసరిగా ఆ ప్రభు యొక్క వరాన్ని పొందుతావు. నువ్వు విజయ పదంలో పయనిస్తావు. కాబట్టి ముందుగా మన అంతఃశత్రువులు ఏమిటి అనేది ఒక అవగాహన చేసుకొని, ఏ శత్రువు నన్ను ఎక్కువగా బాధిస్తుంది, నన్ను ఎక్కువగా తొలిచి వేస్తుంది అని మనం తెలుసుకొని దాన్ని మనం వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే ఆ దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కాబట్టి ఆ వరం ఇవ్వమని ప్రార్థించుకుందాం. ఆమేన్.